దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రైతులపై రబ్బర్ బుల్లెట్ల వర్షం, టియర్ గ్యాస్ హెల్ప్ సైతం, చెలో ఢిల్లీ నిరసనలో కళ్లు కోల్పోయిన 13 మంది అన్నదాతలు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్, ఐటీ అధికారుల నిర్ణయం, కులగణన ఎలా, ఏ ఫార్మేట్లో సర్వే చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని దశల్లో చేపట్టాలి, గృహజ్యోతికి ఆధార్ కార్డ్ మోస్ట్, లేని వారు కొత్తగా ఆధార్ దరఖాస్తు చేసుకోవాలి, అసెంబ్లీలో కులగణన పాస్, ప్రభుత్వ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం, ఈ సర్వే సర్వరోగ నివారణి, కులగణనతో పాటు ఇంటింటికి సర్వే నిర్వహిస్తాం, బట్టి బీసీలను పాలకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, బలహీన వర్గాలను బలోపేతం చేసేందుకే సర్వే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు, బీహార్లో సర్వేలో 500 కోట్లు వృధా, కేటీఆర్ కేసీఆర్కు రేవంత్ బర్త్డే గిఫ్ట్, నేడు సభలో ఇరిగేషన్ ఫైట్ పేపర్పై చర్చ, లోక్సభ గెలుపుపై స్ట్రాటజీ, ఎక్కువ సీట్లు గెలిపేందుకు ఏం చేయాలి, కొల్లాపూర్ మామిడికి జీఐ ట్యాగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాతో టచ్లోనికి, హరీష్ రావు వస్తే చేర్చుకుంటాం, బండి సంజయ్ మీ కేసును విడివిడిగానే విచారిస్తాం, ఇంటి వద్దే మహిళలను విచారించాలన్న కవిత పిటిషన్పై స్పష్టం చేసిన సుప్రీం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య, విశ్వాస తీర్మానానికి కేజ్రీవాల్ రెడీ, నేడు ఢిల్లీ అసెంబ్లీలో చర్చ, ఇష్టం వచ్చినట్లు సభను వాయిదా వేస్తారా, ప్రధాన ప్రతిపక్షాన్ని గౌరవించాలి, అసెంబ్లీలో హరీష్ రావు, కాంగ్రెస్లో చేరికల జోస్, దిఫాదాస్ మున్సీ సమక్షంలో చేరిన పట్నం దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ సైతం. రైతులపై రబ్బరు పెల్లెట్ల వర్షం, టియర్ గ్యాస్ హెయిల్ సైతం, చలో ఢిల్లీ నిరసనల్లో కండ్లు కోల్పోయిన 13 మంది అన్నదాతలు, కాళ్లు కోల్పోయిన వారు 50 మంది, చెవిటి వాళ్లుగా మరో 50 మంది, రైతులతో కేంద్రం 3వ రౌండ్ చర్చలు సానుకూలం, రేపు సాయంత్రం మరోసారి, కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్, ఐటీ అధికారుల నిర్ణయం, ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్లో పార్టీ కోశాధికారి అప్పీల్, గంటల వ్యవధిలోనే తిరిగి పునరుద్ధరణ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన, కులగణన ఎలా, ఏ ఫార్మాట్ లో సర్వే చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని దశల్లో చేపట్టాలి, ఇంకా ఖరారు కాని విధి విధానాలు, వీటితో ప్రభుత్వం ఏం చేస్తుందనేది సస్పెన్స్, గతంలో బీహార్, కర్ణాటకలో నిర్వహణ, తెలంగాణలో సర్వేకు సర్కార్ నిర్ణయం, ప్రభుత్వ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం, ఆర్థిక సామాజిక మధ్య వివరాల సేకరణ, పేదల అభ్యున్నతికేనంటున్న సీఎం రేవంత్, అసెంబ్లీలో కులగణన పాస్, ప్రభుత్వ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం, చట్టబద్ధత కల్పించాలని విపక్షాల పట్టు, సవరణలేవీ లేకుండానే సభ్యుల మద్దతు, గృహజ్యోతికి ఆధార్ మస్ట్, లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి, పథకాల్లో పారదర్శకత కోసం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, బీసీలను పాలకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, బలహీన వర్గాలను బలోపేతం చేసేందుకే సర్వే, లీగల్ సమస్యలు వస్తాయనుకుంటే ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ సర్వే సర్వరోగ నివారణి, కులగణనతో పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తాం, ప్రజల ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరిస్తాం, దేశంలో మార్పులకు ఇది పునాది, బట్టి తీర్మానానికి సంపూర్ణ మద్దతు, బీహార్లో సర్వేతో 500 కోట్లు వృధా, ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకోవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు రేవంత్ బర్త్డే గిఫ్ట్, నేడు సభలో ఇరిగేషన్ వైట్ పేపర్ పై చర్చ, బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వేలెత్తి చూపాలనే ప్లాన్, అసెంబ్లీకా బర్త్డే ఈవెంట్ కా కన్ఫ్యూజన్ లో గులాబీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాతో టచ్ లోకి, హరీష్ రావు వస్తే చేర్చుకుంటాం, మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ జైలుకు వెళ్లేవాళ్ళు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, మీ కేసును విడిగానే విచారిస్తాం, ఇంటి వద్దే మహిళను విచారించాలన్న కవిత పిటిషన్ పై స్పష్టం చేసిన సుప్రీం, నళిని చిదంబరం పిటిషన్ నుంచి డిటాచ్, అభిషేక్ బెనర్జీ కేసుతోనూ లింక్ ఉండదు, 28న తదుపరి విచారణ, విశ్వాస తీర్మానానికి కేజ్రీవాల్ రెడీ, నేడు ఢిల్లీ అసెంబ్లీలో చర్చ, ఆరోసారి ఈడీ సమన్ల నేపథ్యంలో నన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తారు ఢిల్లీ సీఎం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సంఖ్యపల్లి, మల్కుడ్, మాలో, నియామకానికి గవర్నర్ తమిళసై ఆమోదం, బోర్డ్ కమిటీ చైర్మన్ గా అజ్మత్ ఉల్లా హుసేన్, కాళేశ్వరం ఈఎన్సీగా సుధాకర్ రెడ్డి నియామకం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపింది, సభ్యులుగా సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి, మల్కుడ్ రమేష్, నెహ్రూ నాయక్, మాలోత్ నియామకమయ్యారు, మరోవైపు వర్క్స్ బోర్డ్ కమిటీ చైర్మన్ గా అజ్మత్ ఉల్లా హుసేన్ నియామకం కాగా కాళేశ్వరం ఈఎన్సీగా సుధాకర్ రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి, లోక్సభ గెలుపుపై స్ట్రాటజీ, ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి, సీఎం కు వివరించిన సునీల్ కొనుగోలు, ఇద్దరి మధ్య గంటపాటు
పాటు చర్చలు. ఇష్టం వచ్చినట్టు సభను వాయిదా వేస్తారా? ప్రధాన ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఎజెండా ప్రకారం ఇరిగేషన్ పై చర్చ జరగాలి. ఆకస్మిక మార్పులు సంప్రదాయం కాదు. అసెంబ్లీలో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఇంకా హరీష్ రావేనా? ఇంటర్ ప్రాక్టికల్స్ లో ఆయన పేరుతో ప్రశ్న. బోర్డు అధికారుల బిగ్ మిస్టేక్. కాంగ్రెస్ లో చేరికల జోక్. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన పట్నం దంపతులు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ సైతం. బీఆర్ఎస్ నేత కంచాల చంద్రశేఖర్ రెడ్డి కూడా. త్వరలో తాటికొండ రాజయ్య జవహర్ నగర్ మేయర్. అదే దారిలో మరికొందరు కీలక నేతలు. కొల్లాపూర్ మామిడికి GI ట్యాగ్. బాలన్ నగర్ సీతాఫలానికి, నిజామాబాద్ పసుపునకు, రాష్ట్రంలోని మరికొన్నింటికి సైతం. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు.